సామాజిక సాధికార యాత్రకు రాజోలు వేదిక కానుంది. రేపు రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. గడిచిన 4.5 ఏళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం వైఎస్ జగన్ ఏం చేశారన్న విషయాన్ని ప్రజలకు వివరించడానికి ప్రజాప్రతినిధులు ఇక్కడికి తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర ఎలా జరగనుందనే విషయాన్ని వివరించడానికి మన దగ్గర ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, రేపు జరగనున్న బస్సు యాత్రకు సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు జరిగాయి, ఎలా జనం అన్ని ప్రాంతాల నుంచి తరలిరావడానికి ఏర్పాట్లు జరిగాయి, తరలిస్తున్నారా? సామాజిక సాధికార యాత్ర మల్కీపురంలో జరుగుతుంది. రాజోలు నియోజకవర్గంలో మల్కీపురం వేదికగా మల్కీపురం నిర్ణయించాలని చెప్పి అనుకున్నాం. అక్కడే జరుగుతుంది. సుమారు 10,000 వరకు కూడా జనాభా వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నిటి ద్వారా కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే ఒకసారి ఏ కబురు చెప్పినా, ఏ పిలుపు వచ్చినా కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో పెట్టినటువంటి మీటింగ్లన్నిటికీ కూడా మహిళలు కానీ అలాగే యువత కానీ చాలా దీనికి అట్రాక్ట్ అయ్యి రావడం జరుగుతుంది. ఆ రకంగానే మేము అంచనాలు కూడా దాన్ని బట్టే అంచనా చెప్తున్నాం. సుమారు 10,000 వరకు కూడా రావచ్చు అని చెప్పి. అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ వీళ్ళందరికీ కూడా గతంలో చెప్తూ ఉంటారు, మీకు ఎస్సీ పథకాలన్నీ కూడా 27 పథకాలు పెట్టారు, 27 పథకాలు తీసేశాడు, ఎస్సీకి ఏమీ లేదని. కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఎవరికి లోన్లు వచ్చేవంటే ఊర్లో 5-6 వచ్చే ఆ లోన్లు కూడా ఎమ్మెల్యే కూడా ఎవడైతే పైరవీలు చేస్తాడో వాళ్ళకి మాత్రమే లోన్స్. సామాన్యుడికి ఎస్సీ కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు రాలేదు. ఈవేళ అతనికి ఒక ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉంది, అది మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన కూడా ఎవరికి ఇంతవరకు లేదు. చాలా వరకు కింది స్థాయి వరకు కూడా ఈవేళ అతను ఎస్సీ మహిళ 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఉంటే 18,750 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏదో లీడర్లు చెప్తా ఉన్నారు, లీడర్స్ మారిన వాళ్ళు చెప్తా ఉన్నారు వెళ్ళి. కానీ ఎప్పుడైనా సామాన్యుడికి ఒక ఎస్సీ అయ్యుండో సామాన్యుడి కుటుంబానికి ఏమన్నా మేలు జరిగిందా? మేలు జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలు రావడం జరుగుతుంది. అమ్మఒడి ద్వారాగా సుమారు 15,000 రూపాయలు అమ్మఒడి ద్వారాగా కూడా రావడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా వస్తుంది. అదే ఆసరాగా మరి గతం మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, నేను వచ్చిన తర్వాత విడతల వారీగా మీ అప్పు మొత్తం కడతాను, మీ వచ్చిన వెంటనే మీ అప్పు ఎంత అయితే ఉందో అది మరలా మీకు తిరిగి ఇస్తానని చెప్పాడు. వచ్చిన వెంటనే 50,000 అప్పు ఉంటే 1,00,000 రూపాయలు గ్రూప్కి అప్పు ఉంటే ఆ 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసాడు మళ్ళీ తిరిగి. ఈ అప్పుని 4 విడతలుగా 4 సంవత్సరాలుగా కట్టుకుంటూ ఆసరా అనేటువంటి ప్రోగ్రాంను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఈ వడ్డీలన్నీ కట్టడం జరుగుతుంది, అసలు కట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో మొత్తం వాళ్ళకి అప్పు లేదు. డ్వాక్రా మహిళలు ఏమనుకుంటారంటే, మనకు ఆ రోజు ఇచ్చేసాడు కదా ఇంక తీరిపోయిందని అనుకుంటున్నారు. కానీ చాలా వరకు కూడా వాళ్ళకి తెలుసు, గ్రూపులో కూడా చెప్తూ ఉన్నారు, ఇది అప్పు తీరలేదు వాళ్ళ మీద ఉన్నది. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా కడుతుంది. కట్టింది ఈ సంవత్సరం వాళ్ళ రుణ విముక్తులు అవుతున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి కడుతున్నాడు. ఒకసారి ఆసరా అంటే పేరు తెలియదు కానీ రుణమాఫీ వస్తుందని తెలుసు. నేను ఆ ఊరికి వెళ్ళి, అమ్మ నీకు ఆసరా వస్తుందంటే ఆసరా అంటే ఏంటని చెప్పి అడుగుతున్నారు. అమ్మ నీకు రుణమాఫీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మీ రుణం ఎంత అవుతుందో అంతా మీకు తిరిగి ఇచ్చారు, అదంతా కూడా గవర్నమెంట్ కడుతుందంటే అవును కరెక్ట్ అండి, ఆసరా అంటే మాకు వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి నాయకులు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలకి 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులో ఉన్నటువంటి మోతుబరులు మాత్రమే కాపు కార్పొరేషన్ ఉపయోగించుకునేవారు. పేద కాపుకి ఎక్కడ ఒక్క రూపాయి కూడా లబ్ధి లేదు. ఈవేళ పేద కాపులు కాదు, ధనిక కాపులు కాదు, ఎవరైతే వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా కాపు నేస్తం అనేటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ అందరూ మేము గడప తిరిగేటప్పుడు చెప్తున్నారు, ఒక్క రూపాయి ప్రభుత్వం ద్వారాగా నేరుగా పొందినటువంటి పరిస్థితి ఇంతవరకు లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే మాకు ఇన్ని పథకాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. దాని మూలానే ఏ మీటింగ్ పెట్టినా, చాలాసార్లు మేము మీటింగ్లు పెట్టాం, ఈ పార్టీకి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రాం పెడితే
మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడం జరుగుతుంది. అలాగే మీరే చూస్తారు రేపు చాలా చాలా విజయవంతంగా ఈ మల్కీపురం క్యాంపు జరుగుతుంది, ఈ మీటింగ్ జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వేళ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తాం జరుగుతుంది. ఈ ఎవరైతే నాయకులు చెప్తున్నారు ఇది ఈ పార్టీలోనే ఉన్నారు మొన్నటి వరకు, మళ్ళా తిరిగి వెళ్ళి 27 పథకాలు రద్దు చేశారని చెప్తా ఉన్నారు. 27 పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరింది? ఏవి 27 పథకాలు? ఈవేళ ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా కాకుండా ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉందో దాని ద్వారాగా ఈవేళకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ తీసుకున్నారు, సబ్సిడీ పొందుతున్నారు. అదేం ఆగలేదు. ఆగిందల్లా ఈ వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి లోన్స్, దానివల్ల ఎవ్వడికి ఉపయోగం లేదు. ఎవరైతే పైరువులు చేసేవాళ్ళు వాళ్ళకే ఉపయోగం. నిజమైన పేదవాడికి మేలు జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరుగుతుంది. తప్పనిసరిగా అది జనంలో ఉంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవడో పట్టించుకుని దాన్ని వినే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి జరిగేటువంటి ప్రజా సాధికార యాత్ర చాలా విజయవంతంగా మల్కీపురం జరగబోతోంది. అలాగే రాజోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ 2 సార్లు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ఈసారి ఘన విజయం సాధించడానికి, ఘన విజయాన్ని చేకూర్చడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.